చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మదమెక్కిన ఏనుగు కాళ్ల కింద నిండు ప్రాణం నలిగిపోయింది. చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో గజరాజులు భీభత్సం సృష్టించాయి. పంట పొలాల మీద పడి సర్వనాశనం చేశాయి. దీంతో వాటిని తరిమేందుకు రైతులతో పాటు కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి కూడా వెళ్లాడు. అయితే ఒక్కసారిగా ఏనుగుల గుంపు రైతులపైకొచ్చింది. ఒకరిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో అంతా తప్పించుకుని సమీపంలోని చెట్ల మీదకెక్కి టార్చ్ లైట్లు ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. అయితే రాకేష్ టార్చ్ లైట్ ఆన్ చేసి పెట్టడంతో అతన్ని తొండంతో కొట్టి కాళ్లతో తొక్కి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ ఉప సర్పంచ్ స్పాట్లోనే చనిపోయాడు. తర్వాత రైతులంతా గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఏనుగులు వెళ్లిపోయాయి. ఉప సర్పంచ్ చనిపోయిన విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున కందులవారిపల్లె గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడు రాకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అలాగే స్థానికంగా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. రాకేష్ కు భార్య 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఉప సర్పంచ్ మృతితో కందులవారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏనుగులు వచ్చినాయి. అది తరిగితే వెళ్ళిపోతా ఉన్నాయి. అదే మొత్తం వచ్చి మళ్ళీ అడమల్లో పడతాయని అనేది తరం పోయినాము. అది ఒకటి వెనక్కి వచ్చి. ఎంతమంది పోయారు మీరు? 5 మంది పోయినాం. అది అటాక్ చేసింది. ఆ మబ్బులో వాళ్ళు పాటు వాళ్ళు పరిగెత్తేసినాము. ఈ మనిషి ఒక పక్క పరిగెత్తినాడు అనుకున్నాము. తీరామారా చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. మళ్ళీ తీరామా మళ్ళీ అందరం వచ్చి చూస్తే కొట్టేస్తున్నారు. ఎన్ని ఏనుగులు ఉంటాయి? గుంపు 10-12 ఉంటాయి. చిత్తూరు జిల్లా కందులవారిపల్లెలో దారుణం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేసింది ఆ గ్రామంపై పంట పొలాల్లో. సో వాటిని తరమడానికంటూ ఆ గ్రామస్తులందరూ వెళ్లారు. వారితో ఉప సర్పంచ్ కూడా రాకేష్ కూడా వెళ్లడం జరిగింది. ఒక్కసారిగా ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. అయితే ఉప సర్పంచ్ రాకేష్ టార్చ్ లైట్ ఆన్ చేయడంతో తొండంతో ఆ ఏనుగులు సర్పంచ్ పై దాడి చేసి కింద పడేసి తొక్కేశాయి. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, దారుణమైనటువంటి ఘటన అయితే ఏదైతే కందులవారిపల్లి గ్రామంలో చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నారావారిపల్లికి సంబంధించి ఒక కీలకమైనటువంటి యువనేతను కోల్పోయిందని చెప్పుకోవాలి. అంటే నారావారిపల్లి కందులవారిపల్లి పంచాయతీలోనే నారావారిపల్లి గ్రామం కూడా ఉంటుంది. నారావారిపల్లికి కూడా రాకేషే ఉప సర్పంచ్ గా ఉంటారు. అయితే మొన్న వచ్చినటువంటి పనుల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అయితే గ్రామంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. ఇదే నేపథ్యంలో నిన్న కందులవారిపల్లిలో రాత్రి ఒక్కసారిగా కూడా ఏనుగులు గుంపు రావడంతో గ్రామస్తులతో కలిసి వాటన్నిటిని కూడా తరమడానికి కూడా ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి రాకేష్ వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో ఒక్కసారిగా ఏనుగులు మదమెక్కినటువంటి ఓ ఏనుగు ముందుకు వచ్చినటువంటి క్రమంలో రైతులు మాత్రం చాలా మంది చాకచక్యంగా తప్పించుకోవడం కూడా జరిగింది. ఆ క్రమంలో తప్పించుకునేటువంటి క్రమంలో రాకేష్ మాత్రం వెళ్ళలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఏనుగు మాత్రం రాకేష్ ను తొక్కి చంపడం కూడా జరిగింది. అయితే అప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏనుగును తరమాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయిందని చెప్పుకోవాలి. అయితే అటు తర్వాత మిగిలిన ఏనుగుల గుంపు అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పులివర్తి నానికి సమాచారం అందించారు. వెంటనే ఆయన కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఇటు అటవీ శాఖ అధికారులు అందరూ కూడా చేరుకుని ఏదైతే ఏనుగుల గుంపును బయటకు పంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా నారావారిపల్లిలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి నేత అనుకోని ఘటనలతో ఒక్కసారిగా కూడా చనిపోవడంపై మాత్రం నారావారిపల్లి గ్రామస్తులు కావచ్చు, కందులవారిపల్లి గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆవేదనలో మునిగిపోయినటువంటి రైట్ కార్తీక్.